వినాయకుడిని చూసి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది కూడా ఒకసారి అర్థం చేసుకుంటే బాగుంటుంది కదా. అదేంటో చూద్దాం. తన తల్లి తనకొక బాధ్యత ఇచ్చి వెళ్ళింది, తనకు రక్షణగా ఉండమని. వచ్చింది సాక్షాత్తు మహాదేవుడే అయినా తన ధర్మాన్ని పాటించడం కోసం అడ్డుపడ్డాడు. అక్కడ తనను నమ్మి తనకిచ్చిన బాధ్యత కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి అని నేర్పించాడు. విఘ్నాధిపత్యం కోసం జరిగే పోటీలో తన తమ్ముడు నెమలి మీద రయ్యమని ఎగిరిపోతే తనకున్న బలహీనతల్ని అంగీకరించడమే కాదు, తన సంకల్పాన్ని గట్టిగా నమ్మి తన తల్లిదండ్రుల చుట్టూ తిరిగాడు. అక్కడ జరిగింది ఏదైనా కానీ సంకల్పం, డిటర్మినేషన్ సరిగ్గా ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు అని గెలిచి చూపించాడు. మహాభారతం రాసేటప్పుడు ఏ కలం నిలవకపోతే తన దంతం విరిచి తన డెడికేషన్ చూపించాడు. తన శరీరాన్ని యాక్సెప్ట్ చేసి మనకి బాడీ పాజిటివిటీ నేర్చుకోమని చెప్పాడు. అతను వస్తున్నాడు. విక్రమ విరాట్ రూపమితడే